హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎంజీఎన్ఆర్ఈజీఏ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, దీన్నే కరువు పని 100 డేస్ వర్క్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ వర్క్కి వెళ్ళినటువంటి వారు వారి యొక్క డబ్బుల వివరాలని, వారి యొక్క పని వివరాలని తెలియక అకౌంట్లో డబ్బులు జమ కాలేదు అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలసిపోయి ఉంటారు. వారందరి కోసం నేను ఒక యాప్ని మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ యాప్లో మీ యొక్క పని వివరాలు, అదేవిధంగా మీ యొక్క డబ్బుల వివరాలని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పని వివరాలని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ మరియు దేశం మొత్తంలో వర్క్ అయ్యేటటువంటి యాప్. దీని యొక్క పూర్తి వివరణ నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో వచ్చేటటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేయండి. మీ ఫోన్లో ఉన్నటువంటి ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి ఈ విధంగా జన్మన్ రేగా యాప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడైతే ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది. యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. లొకేషన్ అడుగుతుంది. మీ యొక్క లొకేషన్ని ఇవ్వండి. ఇవ్వగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్ ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేసి మీరు ఇక లాంగ్వేజ్ని తెలుగులో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ తెలుగు అనే ఆప్షన్ ఉంది చూడండి, తెలుగులో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా. 1 స్టెప్ బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ఈ పేజ్కి నేను వచ్చాను కదా, ఇక్కడ చూడండి నో వర్కర్స్ అటెండెన్స్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షనే మనకి ఇందులో కీలకం. ఈ ఆప్షన్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ యొక్క స్టేట్ని ఎంచుకోండి. దేశంలో ఉన్న ప్రతి స్టేట్ యొక్క వివరాలని మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ స్టేట్ ఏదైతే అది ఎంచుకోండి. నెక్స్ట్ డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా ఏ జిల్లా అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే మీ యొక్క మండలము బ్లాక్ అంటే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పంచాయతీ, మీ మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కూడా కనిపించడం జరుగుతుంది. వాటి వివరాలను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ విలేజ్ అని చెప్పేసి ఉంది కదా, అంటే కొన్ని చోట్ల 2-3 విలేజెస్కి ఒక పంచాయతీ ఉంటుంది. అందుకని చెప్పేసి సపరేట్గా మళ్ళీ విలేజ్ కూడా అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఐడి అని చెప్పేసి అడుగుతుంది. మీ ఫ్యామిలీకి ఒక ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఇచ్చేసి సెర్చ్ చేసినట్టయితే మీ యొక్క ఫ్యామిలీ వివరాలు వస్తాయి. లేదు ఈ ప్రాసెస్ ద్వారా వద్దు అనుకుంటే మీరు కరువు పనిలో నమోదైనప్పుడు మీకు ఒక జాబ్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ మీద మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పక్కనే సెర్చ్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా నేనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేయగానే నాకు సంబంధించినటువంటి వివరాలు ఈ జాబ్ కార్డులో, నేను ఎంటర్ చేసిన జాబ్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ వివరాలు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ జాబ్ కార్డులో 5 మెంబర్స్ అనేది ఉండడం జరిగింది. వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి. జెండర్ ఫిమేల్ ఆర్ మేల్ అని కనిపిస్తుంది. వారి యొక్క ఏజ్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డర్ నెంబర్ ఉంది. అలాగే ఫాదర్ హస్బెండ్ నేమ్ ఉంది. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2006లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. వీటితో పాటుగా మీరు ఇక్కడ అటెండెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అటెండెన్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఎవరు ఎన్ని డేస్ వర్క్ చేశారనే వివరాలు కూడా తెలుస్తాయి. ఇక్కడ ఒక పర్సన్ 44 డేస్ చేసింది, అలాగే 17 డేస్ చేసింది, అలాగే ఈమె 0 చేసింది. ఇక్కడ ఒక క్యాండిడేట్ 10 డేస్ చేసింది. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఈ విధంగా 0 డేస్ అనేది చేసింది. ఇక్కడ పేమెంట్ సెక్షన్ కూడా ఉంది. ఈ పేమెంట్ సెక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక్కొక్క పర్సన్కి ఎంత పేమెంట్ వచ్చింది అనే డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ వారానికి వచ్చింది, దాని యొక్క ఐడి, మీరు ఎక్కడ వర్క్ చేశారు అనే పూర్తి వివరాలు కూడా మీకైతే తెలియడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో టోటల్ మీకు కావలసినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకోవాల్సి
ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క జాబ్ కార్డ్ డీటెయిల్స్ కానీ, లేదు అంటే మీ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ కానీ, లేదు అంటే మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ కానీ మీరు చూసుకోవచ్చు. అయితే మీరు జాబ్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఈ విధంగా మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఇలా మధ్యలో హ్యాష్ ట్యాగ్స్ అదే గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో ఇదొక లైన్, అలాగే ఇక్కడ స్లాష్ అనేది ఇది ఈ విధంగా ఈ ప్యాటర్న్లో ఇచ్చినట్టయితేనే ఓపెన్ అవుతుంది. ఇది గమనించాలి. అనవసరంగా తప్పుగా పెట్టి ఓపెన్ కావట్లేదు, ఇది ఫేక్ వీడియో అని అనవసర కామెంట్స్ అయితే చేయకండి. నేను చెప్పిన విధంగా మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు 100కి 200% కూడా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ మీ వరకు ఇంకా రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.